ఉంటే మా మా నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చి ఉంటే పేపర్ లీకేజ్లా ఆ తిరుపతి ఊర్లో 100 మందికి సేమ్ మార్కులు వచ్చినాయంట కేటీఆర్పీఏ తిరుపతికి. ఇవన్నీ ఎందుకు వచ్చినాయో సమాధానాలు చెప్పుంటే మా నిరుద్యోగులు మీకే ఓట్లు గుద్దుతుండే కదా. అప్పుడు ప్రశ్నించినా ఇప్పుడు ప్రశ్నిస్తున్నా, ముందు ముందు కూడా ప్రశ్నిస్తూనే ఉంటా. సవరణలు చేసుకోకపోవడం మీ చేతగానితనం, తెలిసి తప్పు చేయడం మీ కర్మ. ఇక ఏం చేయలేం దాన్ని. సో ముందుగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పరువు మొత్తం బాయే. ముఖ్యమంత్రి అయితా అని సంకలు కుదుకుండు. ఇక అయిపోయి ఉన్నట్టుండి ఈడీ రైడ్లు కాంగ్రెస్ నాయకుల మీద ఎందుకు జరుగుతున్నట్టు చెప్పమా. ఈ ఢిల్లీ ఎలక్షన్స్ తర్వాత హైదరాబాద్ గల్లీలో రాజకీయాలు వేడెక్కబోతున్నాయా? అసలే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అందరూ అప్పుల పాలైనరట. పాపం మొత్తుకుంటున్నారంట, లబోదిబో అన్న అప్పు చేసి ఎలక్షన్స్లో పెట్టనే పైసలు జర మా బిల్సి అని అడుక్కున్నారట. చల్ పో అనడమే కాదు, ఎమ్మెల్యే రికమెండేషన్ లెటర్లు తీసుకొస్తే ఆఫీసర్లను తీసుకుపోయి అడవులలో ట్రాన్స్ఫర్ చేస్తా అన్నాడు రేవంత్ రెడ్డి. ఏంటి నమ్మరా? ఇగో చూడండి ఏమన్నాడు మా రేవంత్ అన్న ఏమన్నాడు. ఎందుకు మరి బిల్స్ అన్నీ రేవంత్ రెడ్డి తమ్ముళ్ళే తీసుకోవాలి, అన్నదమ్ములు తీసుకోవాలి, ఒక్కొక్కడు ఒక్కొక్కలాగా దోచుకుంటున్నాడు. ఇగో చూడు ఏమన్నాడో చూడండి మీరు. ఇగో ఎవరైనా ఏదైనా వినబడుతుందా? వామ్మో, మరి నువ్వే అడిగిపోతావు రేవంత్ అన్నా రేవంత్ అన్నా మరి నువ్వే అడవికి పోతావే, నువ్వే వేటాడనికి పోతావే. మరి ఉన్న ఫైల్స్ అన్ని నువ్వే సంతకాలు పెట్టుకొని వెనకపంటి ఫహీం ఖురేషి తోటి మూవ్ చేసుకుంటున్నావంట కదా అన్నా. నీ కింగ్ కలెక్టర్, నీ బిల్ కలెక్టర్ ఫహీం ఖురేషి కుశలమేనా? మరి ఆ పొంగులేటి ఇంటికి వచ్చినటువంటి ఈడీ ఆఫీసర్లు ఫహీం ఖురేషి మీద కూడా దుంకాలి. ఎందుకని? ఈ ఫహీం ఖురేషి మీద కూడా ఈడీ కేసులు ఉన్నాయి. జైలుకి పోయిండు దొర. ఇంత మంచి హిస్టరీ ఉన్నటువంటి ఈ ఫహీం ఖురేషి మా రేవంత్ రెడ్డికి స్వయాన బినామీ. అన్నదమ్ముల తర్వాత అన్నలాంటోడు, తమ్ముడు తర్వాత తమ్ముడు లాంటోడు. ఓకే, మంచి మిత్రుడు, ఫుట్బాల్గా నేస్తాం, ఏడదంతే ఆడికి పోయి బాల్ని ఏడదంతే మళ్ళీ వాడదానా కానీ మన దగ్గరకు వస్తుంది. అట్లనే ఫహీం పోరా బై అక్కడ పోయి పైసలు తీసుకురానగానే ఫహీం ఖురేషి తీసుకురావాలి. మరి ఈ ఎమ్మెల్యేలు అప్పుల పాలైన ఎమ్మెల్యేలేమో నువ్వు పట్టించుకుంటలేవు. వాళ్ళందరూ నారి ఏం చేయాలో అర్థం కాక నారాజు అవుతూ నారింజ పండు తింటుర్రు ఇళ్ళల్లో కూర్చొని. అప్పులోలేమో ఇంటి మీదకి వచ్చే ఆడ ఎవరన్నా కస్టమర్స్ అంటే పబ్లిక్ ఇంటికి వచ్చి ఛాయ్ పోద్దామన్నా ఛాయ్ పైసలు లేకుండా అయిపోయింది. వాడికి పనులు చేయవు. ఆ ఎమ్మెల్యేకి ఎవరైతే ఫండింగ్ ఇచ్చి ఏ కాంట్రాక్టర్ దగ్గర అయితే అప్పు చేసి ఎలక్షన్ నించున్నారో ఆ కాంట్రాక్టర్ బిల్సే మూవ్ అవుతలేవు. అప్పుల పాలు అయిపోయాయి ఎమ్మెల్యేలు. మళ్ళీ ఇట్లా ఎలక్షన్ వచ్చినప్పుడు వీళ్ళ రాజకీయ భవిష్యత్తు ఏంది? పైసలు లేకపోతే గుండు సున్నా. అన్నా రేవంత్ అన్నా, నీ అన్నే అడవికి పోతాడు, నువ్వే అడవికి పోతావు, నీ తమ్ముడే అడవికి పోతాడు. కొండల్ రెడ్డి, తిరుపతి రెడ్డి, రేవంత్ రెడ్డి, ఇంకే రెడ్డి, శివారెడ్డి అన్న పేరు ఏందయ్యా మొన్న నోటీసులు వచ్చినాయి? తిరుపతి రెడ్డేనా? ఇంకేవో రెడ్డిల పేర్లు గుర్తొస్తలేవు. కానీ మా అదేంది ఆ సినిమా ఉంటుంది ఒకటి, హైదరాబాదు సికింద్రాబాదు, ఆ టైప్లో వాడాలంటే మొత్తం ఇట్లా వస్తుంది ప్రాస. ఏంది? తిరుపతి రెడ్డి, కొండల్ రెడ్డి, రేవంత్ రెడ్డి, శివారెడ్డి, మీ అందరు కలిసి మూటలు కట్టుకొని ఏడికిపోతారు, ఏ అడవికి పోతారు? ఆంధ్రాలో శ్రీశైలం దగ్గర ఉన్నటువంటి రాయలసీమ అడవులకు పోతావు, నల్లమల్ల అడవులకు పోతావు, లేకపోతే దామగుండం ఫారెస్ట్ తగలబెట్టబోతున్నావు, ఆ అడవిలకు పోయి జపం తపం చేసుకుంటావు.
లేకపోతే తారా చౌదరిని అడిగి వస్తావా? ఎక్కడికి పోతావు? ఏమవుతావు? మీ ఎమ్మెల్యేల పరిస్థితి ఏంది? మా కేసీఆర్ ఎందుకో సైలెంట్గా ఉన్నాడు. అందరికి తెలుసు బీఆర్ఎస్ దగ్గర పైసలు చాలా ఉన్నాయి. భారతదేశ వ్యాప్తంగా రెండో డబ్బున్న పార్టీ, మొట్టమొదటి డబ్బున్న ప్రాంతీయ పార్టీ ఏంటంటే బీఆర్ఎస్. 1000 కోట్ల పార్టీ ఫండ్ ఉంది. ఒక్క చిటికేసి జర అట్లా బీజేపీలతో ఇట్లా మాట్లాడి ఎమ్మెల్యేలు రండిరా ఒక్కొక్కడికి 100 కోట్లు 200 కోట్లు ఇస్తామంటే అప్పులపాలైన ఎమ్మెల్యేలు అందరు రెక్కలు కట్టుకొని వాళ్ళ రాకడ జరగన్నా ఉండాలి. ముందు చూపు లేదు నీకు, వెనక చూపు లేదు, ముందు చూపు లేదు, ప్రస్తుత చూపు అసలే లేదు, కళ్ళు గుడ్డైనాయి. మళ్ళీ నేను తిడుతున్నాను ఫీల్ కాకు. నువ్వు యూట్యూబ్ వాళ్ళం కదా, నీకు పడదు కదా. యూట్యూబ్ వాళ్ళ విలువ ఏందో సునీల్ కనుగోలు పోయి అడుగు, చెప్తాడు. అర్థమైందా? సరే, టాపిక్ మారిపోతుంది. ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే ఇది పూర్తిగా ఫినిష్ చేద్దాం. ఇక్కడ సుధపుస మాటలు మాట్లాడతాడు. వెనక పొంటి వాళ్ళ ప్రిన్సిపల్ సెక్రటరీ ఓఎస్డి ఎందుకు మంత్రులు పంపించినటువంటి ఫైల్స్ కానీ ఎమ్మెల్యేలు పంపించినటువంటి ఫైల్స్ కానీ ఏమి కూడా మూవ్ చేయకుండా, అట్లీస్ట్ రేవంత్ రెడ్డికి కూడా ఇన్ఫార్మ్ చేయకుండా వెనక్కి ఎందుకు పంపించేస్తున్నారు? ఇది మాట్లాడాల్సినటువంటి అసలు విషయం. ఎవరైతే కాగితం పట్టుకొని వచ్చి ఇక్కడ కాదు అక్కడ కొంచెం టౌన్ కు దగ్గరగా ఉంది అని పొలిటికల్ అప్లికేషన్స్ కానీ రిలేటివ్స్ అప్లికేషన్స్ కానీ పర్సనల్ అప్లికేషన్స్ పెడితే నేను స్పష్టంగా ఇరిగేషన్ సెక్రటరీ గారికి నేను ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నా. వారు మాట్లాడకుండా వాళ్ళని తీసుకెళ్ళి అక్కడ ఏమీ లేకుండా ఓకే ఒకేసారి ఢిల్లీ దొరికే ఎక్కడ ఏం లేకుండానే చేసినావు కదా రేవంత్ రెడ్డి, ఎక్కడ ఏం లేకుండా చేసినావు. అది ఎందుకు చేసినావు, ఎట్లా చేసినావు చెప్తావు. ప్రాంతం ఏదంతా అక్కడ పోస్టింగ్ చేయాలి. ఎందుకంటే ఉదయం తిని ఇప్పటికి తెస్తే మళ్ళీ రాత్రి పోతే ఇంటి దగ్గరనే భోజనం దొరకాలి వాళ్ళకి. అబ్బా, ఆకలి ఉంటే పని మీద ఫోకస్. పాప మా భోజనం చేయడానికి కూడా పైసలు లేవంట మీ ఎమ్మెల్యేలకి మంత్రులకి. మా పొన్నం ప్రభాకర్ అన్న ఎంతసేపు మా సోషల్ మీడియా మీద ఏడుస్తుండే, కానీ ఈ అరుపులేవో రేవంత్ రెడ్డి మీద పోయి అరుచుంటే ఈ పార్టీకి ఫైల్స్ వచ్చు కదా. నిద్ర వస్తుందంట, కమ్మగా ఉంటుంది, నిద్ర వస్తుందంట. ఏమంటారు ప్రజలారా? పాప మంత్రుల పరిస్థితి కూడా అట్లనే ఉన్నదంట, ఎమ్మెల్యేల పరిస్థితి అట్లనే ఉన్నదంట. ఓకే, ఇగో ఏమవుతుందనేది చూడండి. ఇది